హలో. హలో మ్యామ్, నేను జీపే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సునీల్ అగర్వాల్. ఓకే, చెప్పండి. మేడం, మీ జీపే అకౌంట్కి సంబంధించి కేవైసీ చేయాల్సి ఉంది మ్యామ్. బట్ నేను ఆల్రెడీ కేవైసీ చేశాను. జీపే కూడా బాగానే పనిచేస్తుంది. నాకు తెలుసు మ్యామ్, కానీ ప్రతి కంపెనీ ప్రతి కస్టమర్ యొక్క కేవైసీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆదేశం. అవునా? సరే, అయితే మీ ఎంప్లాయ్ ఎవరైనా ఇంటికి పంపించండి, నేను కేవైసీ అప్డేట్ చేస్తాను. అదేంటి ఇంటికి పంపించమంటుంది? మేడం, మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. కోవిడ్ తర్వాత హోమ్ కేవైసీ నిలిపివేయబడింది. మేము కేవైసీ ఆన్లైన్లో మాత్రమే చేస్తున్నాము. మేము పంపే లింక్ ద్వారా మీరు కేవైసీ అప్డేట్ చేయడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రెసెంట్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత అప్డేట్ చేస్తాను. మేడం ఒక్క నిమిషం వినండి. మీరు ఇప్పుడు కేవైసీ కానీ అప్డేట్ చేసుకోకపోతే రాబోయే 24 గంటల్లో మీ జీపే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవేమీ పనిచేయవు. ఆ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీరు మళ్ళీ ఖాతాను తిరిగి తెచ్చుకోవడానికి కేవైసీ చేయాలి. కాబట్టి తర్వాత ఎందుకు ఇబ్బంది పడడం, ఇప్పుడే చేసేయండి. ఓకే, సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మేడం, మీరు ముందుగా ఎనీ డెస్క్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డెస్కా? అది రిమోట్ యాక్సెస్ యాప్ కదా. అది ఇప్పుడు నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే మీరు నా ఫోన్ యాక్సెస్ చేయొచ్చు. కానీ నా ఫోన్ యాక్సెస్ మీకు ఎందుకు ఇస్తాను నేను? ఎందుకు? ఎందుకంటే నేను మీకు కేవైసీ ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశకం చెయ్యాలి కదా. సరే, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తా, చెప్పండి. మీకు ఒక 4 డిజిట్ కోడ్ వస్తుంది, చెప్పండి మ్యామ్. 1 సెకండ్. 21617850. గ్రేట్ మ్యామ్, సూపర్ మ్యామ్. ఇప్పుడు గూగుల్ పే యాప్కి వెళ్ళండి. మేడం, మీ ఖాతాను ఉపయోగించి ఒక పని చేయండి. మీ వ్యాలెట్లోకి మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ₹1 పంపించండి. ఓకే, చేస్తా. మేడం, మీరు మీ యాప్ నుంచి ఎందుకు నిష్క్రమించారు? నాకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది. అది 1 సెకండ్ మాత్రమే పడుతుంది. అది టైప్ చేయంగానే మనం కేవైసీ అప్డేట్ చేసేద్దాం. ఓకే? సరే మేడం, కానీ మీరు త్వరగా చేయండి, ఎందుకంటే నేను ఇతర కస్టమర్లకు కూడా కేవైసీ చేయాలి. యా, షూర్. కేవైసీ అప్డేట్ చేయమని మోసం చేద్దామని చూస్తావా? ఈ ఉచ్చులో పడ్డానికి జనాలు తెలివి తక్కువ అనుకుంటున్నావా? మేడం, మీరేం టైప్ చేస్తున్నారు? ఇంకా ఉంది, కొంచెం ఆగు. నీకు కమ్మీనే కుత్తే ఎంత ధైర్యం ఉంటే నా డబ్బులే దొంగిలించాలనుకుంటున్నావా? ఏ హీరో, చదివావా? చూశారు కదా, గూగుల్ పే, ఫోన్పే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ల ఎగ్జిక్యూటివ్లా నటిస్తూ మన అకౌంట్లో డబ్బులు కాజేయడానికి ఈ స్కామర్లు చేసే ప్రయత్నాలు. ఒకవేళ నిజంగా కేవైసీ అప్డేట్ చేయాల్సి వస్తే అది ఏదైనా బ్యాంక్లో మాత్రమే చేయాలి. ఇలా స్కామర్లు చెప్పిన మాటలు విని యాప్స్ డౌన్లోడ్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు గల్లంతే. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త. ఇంకో చిన్న మాట, మీకు గాని ఇలాంటి ఫ్రాడ్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ నంబర్ 1930.